శాంతి. అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు. పూర్వం నరకుడు అనేటువంటి రాక్షసుడిని సత్యభామ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ధనస్సు ఆధారంగా నరకుడి పైన విజయాన్ని పొందింది అని పురాణ గాథల్లో వినిపిస్తారు. వర్తమాన సమయంలో మన లోపల ఉన్నటువంటి అంటే నరుడి లోపల ఉన్నటువంటి అసురత్వాన్ని ప్రతి ఒక్కరూ సత్యభామగా అయి పరమాత్ముడే సత్యమైన వారు వారి యొక్క భామగా వారి యొక్క శ్రీమతం అనుసారంగా నడిచే వారిగా అయి మన లోపల ఉన్నటువంటి అసురత్వం పైన మనం విజయాన్ని పొందాలి. ఈ విధంగా మనము ఈ నరక చతుర్దశిని జరుపుకుందాము. ఈరోజు బాబా మురళిలో యోగ అగ్నితో మీ పాపాలన్నింటినీ భస్మం చేసుకోండి అన్నారు. పాపాలు, వికారాలు, వికర్మలు ఏవైతే మన లోపల బాగా ఉన్నాయో వాటన్నింటికి ఒకటే ఉపాయం బాబా వినిపిస్తున్నారు. స్మృతి, అవ్యభిచారి స్మృతి. ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండటం వలన మన లోపలున్న అవగుణాలు, దుర్గుణాలన్నింటినీ అంతం చేయగలుగుతాం. బాబా ఈరోజు వరదానంలో మనకి మన లోపల దివ్యత్వాన్ని, లక్ష్మిని ఆహ్వానించాలి అంటూ నిజమైన దీపావళిని జరుపుకునే విధిని తెలియజేశారు. ఇది 30 అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు, ఒక్క బాబా స్మృతిలో ఉండటమే అవ్యభిచారి స్మృతి. ఈ స్మృతితో మీ పాపాలు అంతమవుతాయి. మధురమైన పిల్లలు, ఒక్క బాబా స్మృతిలో ఉండటమే అవ్యభిచారి స్మృతి. ఈ స్మృతితోనే మీ పాపాలు అంతమవుతాయి. ఇంకే దాని స్మృతి, ఏ దేహదారులు, వస్తువు, వ్యక్తి, ఇంకా దేని స్మృతితోనూ పాపాలు అంతమవ్వవు. కేవలం ఒక్క పరమాత్ముని యొక్క స్మృతిలోనే పాపాలను అంతం చేసుకోగలుగుతాం. అయితే వారి స్మృతి ఎలా ఉండాలి అంటే మిగతా అన్నింటినీ మరిచిపోయి మొత్తం మన దృష్టిని ఒక్కరితోనే జోడించాలి. కొంత అక్కడ, కొంత ఇక్కడ అలా పనిచేసి దానిలోనే కొంత భగవంతుని జ్ఞాపకం చేస్తే అలాంటి స్మృతితో వికర్మలేమి వినాశనం అవ్వవు. ప్రశ్న, బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని కొందరు సహజంగా అంగీకరిస్తారు, కొందరు కష్టం మీద అంగీకరిస్తారు. దానికి కారణం ఏమిటి? జవాబు, ఏ పిల్లలైతే ఎంతో కాలంగా భక్తి చేశారో, అర్ధకల్పం నుండి పాత భక్తులుగా ఉన్నారో వారు బాబా చెప్పే ప్రతి విషయాన్ని సహజంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలం లభిస్తుంది. ఎవరైతే పాత భక్తులు కారో వారికి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఇతర ధర్మాల వారైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు కూడా. మరెవరైతే పురాతనమైన భక్తులుగా ఉన్నారో వారే ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరందరూ ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, మరొకటి అవ్యభిచారి స్మృతి. మీ అందరిది అవ్యభిచారి స్మృతియే. అది ఎవరి స్మృతి? అవ్యభిచారి స్మృతి అంటే ఒక్క శివబాబాదే. ఒక్క బాబా స్మృతిలో ఉండటాన్ని అవ్యభిచారి స్మృతి అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమైపోతాయి మరియు మీరు అక్కడికి చేరుకుంటారు. పావనంగా మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆత్మలే వెళ్ళాలి. ఆత్మయే ఈ ఇంద్రియాల ద్వారా అన్ని కర్మలను చేస్తుంది కదా. కావున బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మనుషులైతే అనేకులను స్మృతి చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో మీరు ఒక్కరినే స్మృతి చేసేవారు. భక్తిలో కూడా మొట్టమొదట మీరు ఉన్నతోన్నతుడైన శివబాబాని స్మృతి చేశారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. వారు సర్వులకు సద్గతి దాత.
మరి సద్గతిని ఇచ్చేటువంటి రచయిత అయిన తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి కదా! వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. సోదరుల నుండి వారసత్వం ఏమీ లభించదు. వారసత్వం ఎల్లప్పుడూ తండ్రి నుండి లభిస్తుంది. ఎంతో కొంత కన్యలకు లభిస్తుంది. ఆమె వెళ్ళి హాఫ్ పార్ట్నర్‌గా అవుతుంది. ఇక్కడైతే మీరందరూ ఆత్మలే. ఇక్కడ బాబా కన్యలకు, కుమారులకు అంటూ తేడా చూపించడానికి ఏమీ లేదు. అందరము ఆత్మలమే. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. అందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. శరీరాలు స్త్రీ పురుషులవే అయినా మీరందరూ పరస్పరం సోదరులే. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. వారైతే కేవలం నామమాత్రంగా హిందూ, ముస్లిం భాయి భాయి అని అంటారు. దాని అర్థాన్నేమీ తెలుసుకోరు. మీరిప్పుడు దాని అర్థాన్ని అర్థం చేసుకుంటారు. భాయి భాయి అనగా ఆత్మలందరూ ఒక్క తండ్రి పిల్లలు అని అర్థం. తర్వాత ప్రజాపిత బ్రహ్మ పిల్లల రూపంలో పరస్పర సోదరీ సోదరులుగా ఉన్నారు. ఈ ప్రపంచం నుండి అందరూ తిరిగి వెళ్ళాలని ఇప్పుడు మీకు తెలుసు. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర ఇప్పుడు పూర్తవుతుంది. మళ్ళీ తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఆవలి తీరానికి తీసుకొని వెళ్తారు. ఓ నావికుడా, ఆవలి తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకువెళ్ళండి అని పాడుతారు కూడా. ఈ పాత ప్రపంచం మారి మళ్ళీ కొత్త ప్రపంచంగా తప్పనిసరిగా అవుతుంది. మూలవతనం నుండి మొదలుకొని మొత్తం ప్రపంచం యొక్క చిత్రపటం మీ బుద్ధిలో ఉంది. ఆత్మలమైన మనమందరము ఆ మధురమైన ధామానికి అంటే శాంతిధామానికి ఇప్పుడు తిరిగి వెళ్తున్నాం. మనమందరం ఆ శాంతిధామ నివాసులమే. ఇది బుద్ధిలో గుర్తుంది కదా. మనమంతా సత్యయుగ కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోనే ఉంటారు. ఆత్మ అయితే ఎప్పుడు వినాశనం అవ్వదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడు వినాశనం అవ్వదు. ఉదాహరణకు ఇతను ఇంజనీర్ అనుకోండి. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇలాగే ఇంజనీర్గా అవుతారు. ఇవే నామరూప దేశకాలాలు ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ బాబా వచ్చి అర్థం చేయిస్తారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ డ్రామా ఆయుష్ 5000 సంవత్సరాలు. ఒక్క క్షణం కూడా ఇందులో ఎక్కువ తక్కువ అవ్వదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇందులో అందరికీ పాత్ర లభించి ఉంది. దేహి అభిమానులుగా అయి సాక్షిగా అయి ఆటను చూడాలి. తండ్రికైతే తమ దేహమే లేదు. వారు నాలెడ్జ్ఫుల్, బీజరూపుడు. మిగిలిన ఆత్మలు ఎవరైతే పైన నిరాకారి లోకంలో ఉంటారో వారు మళ్ళీ నంబర్ వారీగా పాత్రను అభినయించడానికి వస్తారు. మొట్టమొదట దేవతల నంబర్ ప్రారంభమవుతుంది. మొదటి నంబర్ వారి వంశావళి చిత్రాలే ఉన్నాయి. ఆ తర్వాత చంద్రవంశీ రాజ్య కుటుంబీకుల చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నింటికన్నా ఉన్నతమైనది సూర్యవంశం. అది లక్ష్మీనారాయణల రాజ్యం. వారి రాజ్యం ఎప్పుడు మరియు ఎలా స్థాపన అయింది అనేది మనుష్యమాతృలు ఎవరికీ తెలియదు. సత్యయుగం ఆయుష్నే లక్షల సంవత్సరాలు అని రాసేశారు. వారి జీవితగాథను గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణల జీవితగాథ గురించి తెలుసుకోవాలి కదా. ఎందుకంటే వారే ఈ సృష్టిని పరిపాలించినటువంటి మొట్టమొదటి మహారాజా మహారాణి. మరి తెలుసుకోకుండానే తల వంచి నమస్కరించడం లేక మహిమ చేయడం ఇదొక విధంగా అజ్ఞానమే అవుతుంది. తండ్రి కూర్చొని ముఖ్యమైన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవిత గాథను వినిపిస్తారు. ఏ విధంగా వీరి రాజధాని నడుస్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగంలో శ్రీకృష్ణుడు ఉండేవారు కదా. ఇప్పుడు ఆ కృష్ణపురికి మళ్ళీ మనము తిరిగి వెళ్తున్నాం. మళ్ళీ దాని స్థాపన జరుగుతోంది. శ్రీకృష్ణుడైతే స్వర్గం యొక్క యువరాజు. లక్ష్మీనారాయణల రాజధాని ఎలా స్థాపన జరిగింది అదంతా మీరిప్పుడు తెలుసుకుంటున్నారు.
నంబర్ వారీగా మాలను కూడా తయారు చేస్తారు. ఫలానా ఫలానా వారు మాలలోని మనులుగా అవుతారు అని చెప్తారు. కానీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఓడిపోతారు. మాయ ఓడించేస్తుంది. ఎప్పటి వరకైతే సైన్యంలో ఉంటారో అప్పటి వరకు వీరు కమాండర్, వీరు ఫలానా అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ మరణిస్తారు. ఇక్కడ మరణించడం అనగా స్థితి తగ్గిపోవడం, మాయతో ఓడిపోవటం. ఇక అంతమైపోతారు. ఆశ్చర్యం కలిగేలాగా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. అహో మమ మాయ అని బాబా అంటారు. విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరజీవగా అవుతారు. తండ్రికి చెందిన వారిగా అవుతారు. మళ్ళీ రామరాజ్యం నుండి రావణ రాజ్యంలోకే వెళ్ళిపోతారు. దీని గురించి కౌరవులు మరియు పాండవుల యుద్ధాన్ని చూపించారు. అలాగే అసురులు మరియు దేవతల యుద్ధాన్ని కూడా చూపించారు. ఒక్క యుద్ధాన్నే చూపించవచ్చు కదా, రెండెందుకు? అది ఇక్కడి విషయమేనని బాబా అర్థం చేయిస్తారు. యుద్ధం అనేది హింస అయిపోతుంది కదా. ఇక్కడ ఉన్నది అహింస పరమో దేవీ దేవతా ధర్మం. మీరిప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు. మీది యోగ బలం యొక్క విషయం. మారణాయుధాలు మొదలైన వాటితో మీరు ఎవరిని ఏమీ చేయరు. ఆ శక్తి అయితే క్రిస్టియన్లలో బాగా ఉంది. రష్యా మరియు అమెరికా వారిరువురూ సోదరులే. వీరిరువురి మధ్యన బాంబులు మొదలైన వాటిని తయారు చేసే పోటీ ఉంది. ఇరువురు ఒకరికన్నా ఒకరు శక్తివంతమైన వారు. వారిలో ఎంతటి శక్తి ఉంది, ఎంతటి శక్తి ఉందంటే ఒకవేళ వారిరువురు కలిసిపోతే మొత్తం ప్రపంచం అంతటిపైన వారు రాజ్యం చేయగలుగుతారు. కానీ బాహుబలంతో విశ్వం పైన రాజ్యాన్ని పొందగలగడం అనేది నియమమే లేదు. రెండు పిల్లులు పరస్పరం పొట్లాడుకుంటున్నాయంటే మధ్యలో వెన్నను మూడో వారు తినేశారు అన్న కథ కూడా రాశారు. ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇతనికి ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైన వాటన్నింటినీ కూడా బాబాయే దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. మరి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. వారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు మరియు మొత్తం విశ్వరాజ్యాధికారాన్నేమో మీరు తీసుకుంటారు. వారిరువురు చాలా శక్తివంతమైన వారు. రష్యా, అమెరికా ఈ రెండు చాలా పవర్ఫుల్. అక్కడక్కడ ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేస్తూ ఉంటారు. అలా చేసి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఈ రెండు దేశాల యొక్క స్థితి ఎలా ఉంది అంటే పరస్పరం వేరే దేశాల మధ్యన యుద్ధాలు మొదలైనవి జరిగితే వీళ్ళ దగ్గరికి సహాయానికి వస్తారు కదా అని చెప్పేసి వారి మధ్యలో చిచ్చు పెడతారు అని అంటున్నారు బాబా. కావున ఇప్పుడు పిల్లలు పరస్పరం కొట్లాడుకుంటేనే కదా ఈ మారణాయుధాలు మొదలైనవి ఉపయోగపడతాయి. ఇక్కడ అలాగే జరిగింది కదా, యుక్రెయిన్ వార్ చూశారు ఏదైతే. మరి దానికోసం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వచ్చారు. మరి మారణాయుధాలు ఏవైతే బాగా తయారు చేసి పెట్టుకున్నారో వారి దేశంలో అవి ఎలా ఉపయోగపడతాయి? యుద్ధాలు జరిగితేనే కదా అవన్నీ సేల్ అయ్యేది. అందుకని యుద్ధం జరిగేలాంటి స్థితిని తయారు చేయడానికి కూడా నిమిత్తం అవుతారు అంటున్నారు బాబా. అక్కడక్కడ రెండేసి దేశాలను కొట్లాడుకునేలా చేస్తూ ఉంటారు. ఈ హిందుస్థాన్, పాకిస్తాన్ ఇంతకుముందు వేరుగా ఉండేవా ఏమిటి? రెండు కలిసే ఉండేవి. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. వెళ్తూ వెళ్తూ బ్రిటిషర్స్ ఏం చేశారు? రెండిటిని సెపరేట్ చేసేసేలాగా చేసి ఆ పరిస్థితి తీసుకొచ్చి వెళ్ళారు. ఇప్పుడు మీరు యోగ బలంతో విశ్వాధిపతులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వారు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. వెన్నను మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా విశ్వరాజ్యాధికారము. అది మీకు లభిస్తుంది మరియు అది చాలా సహజ రీతిలో లభిస్తుంది. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. ప్రతి వస్తువు సతో ప్రధానంగా సతో, రజో, తమో అన్ని స్టేజెస్ని క్రాస్ చేస్తుంది. బాబా అర్థం చేయిస్తారు, మీలో ఈ బుద్ధి ఉండేది కాదు. ఎందుకంటే శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలను రాశారు. భక్తి ఉన్నదే అజ్ఞాన అంధకారము. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు.
ఇప్పుడే అర్థం చేసుకున్నారు. వారైతే కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుంది అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కలియుగము చివరి దశలో ఉంది అని. మరి 40,000 సంవత్సరాలే అన్నారనుకోండి. ఆ 40,000 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? అదెవరికీ తెలియదు. అందుకే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు అని బాబా అంటారు. భక్తి అజ్ఞానము. జ్ఞానాన్ని ఇచ్చేవారైతే జ్ఞానసాగరుడైన ఒక్క తండ్రి. మీరు జ్ఞాన నదులు. బాబా వచ్చి పిల్లల్ని, మిమ్మల్ని అనగా ఆత్మలను చదివిస్తారు. వారు తండ్రి, టీచర్, సద్గురువు కూడా. ఇంకెవరిని ఇలా మీరు మా తండ్రి, టీచర్, సద్గురువు అని అనలేరు. ఇక్కడ ఇది అనంతమైన విషయం. వీరు అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్, అనంతమైన సద్గురువు. పిల్లలు అంటారు, బాబా మీరు ఆ తండ్రి. తండ్రి కూడా అంటారు, పిల్లలు మీరు ఆ పిల్లలే. కల్పకల్పం మిమ్మల్ని వచ్చి నేను కలుస్తాను. మీరందరూ నా పిల్లలు. నేను మీ సుప్రీం తండ్రిని అంటారు. కావున వారు పరం ఆత్మ, సుప్రీం కదా. వారు వచ్చి పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. కలియుగం ఆయుష్ ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని చెప్పటం ఇది ప్రగల్భాలు పలకడమే అంటున్నారు. 5,000 సంవత్సరాలలో అంతా వచ్చేస్తుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. మీరు అంగీకరించరని కాదు, అంగీకరించకపోతే ఇక్కడికి రాలేరు కదా. ఈ ధర్మానికి చెందినవారు కాకపోతే వారు అంగీకరించరు. బాబా అర్థం చేయించారు. మొత్తం అంతా భక్తిపైనే ఆధారపడి ఉంది. ఎవరైతే బాగా భక్తి చేశారో భక్తి యొక్క ఫలం కూడా వారికి లభిస్తుంది. వారికే తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మనమే దేవతలుగా, విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పాత ప్రపంచ వినాశనం అయితే చూపించబడ్డది. ఇంకే శాస్త్రంలోనూ ఇటువంటి విషయం లేదు. ఒక్క గీతయే భారత్ యొక్క ధర్మశాస్త్రం. ప్రతి ఒక్కరూ తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి మరియు ఆ ధర్మం ఎవరి ద్వారానైతే స్థాపన అయిందో వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు క్రిస్టియన్లకు క్రైస్ట్ గురించి తెలుసు. వారు అతన్ని నమ్ముతారు మరియు పూజిస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కావున దేవతల్నే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో తమని తాము హిందూ ధర్మం వారిగా చెప్పుకుంటున్నారు. ధర్మం పేరునే మార్చేశారు. పిల్లలైన మీరు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు రాజ ఋషులు, వారు హఠయోగి ఋషులు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారి సన్యాసము అపరిపక్వమైనది, హద్దులోనిది. అది కేవలం ఇల్లు వాకిళ్లను వదిలేది మాత్రమే. మీ సన్యాసము లేక వైరాగ్యం మొత్తం పాత ప్రపంచం అంతటితోనూ ఉంటుంది. మీరు మొత్తం పాత ప్రపంచం అంతటినీ వదిలే సన్యాసులు. మొట్టమొదట మీ ఇల్లైన మధురమైన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కొత్త ప్రపంచమైన సత్యయుగంలోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడైతే ఇది పాత పతిత ప్రపంచం. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటారు. ఇది తప్పకుండా యథార్థమే కదా. ఇందులో నిశ్చయం లేకపోవడం అన్న విషయం ఏమీ లేదు. ఈ జ్ఞానాన్ని తండ్రే చదివిస్తారు. ఆ తండ్రి టీచర్ కూడా, సత్యమైన సద్గురువు కూడా. వారు తమతో పాటు తీసుకువెళ్తారు. ఆ గురువులైతే సగంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక గురువు వెళ్ళిపోతే ఇంకొక గురువును ఆశ్రయిస్తారు. అతని శిష్యుడిని గద్దెపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది తండ్రి మరియు పిల్లల యొక్క విషయం. అక్కడ అది గురువు మరియు శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వం అయితే తండ్రిదే కావాలి కదా. శివబాబా భారత్లోకే వస్తారు. శివరాత్రిని మరియు శ్రీకృష్ణుని యొక్క రాత్రిని జరుపుకుంటారు కదా. శివుని జన్మపత్రి అయితే ఎక్కడా లేదు. మరి ఎలా వినిపించాలి? వారి తిథి తారీఖు అంటూ ఏమీ ఉండదు. మొదటి నంబర్లో ఉన్న శ్రీకృష్ణుని జన్మపత్రిని చూపిస్తారు. దీపావళిని జరుపుకోవడం అనేది
ప్రపంచంలోని మనుష్యుల పని. పిల్లలైన మీ కొరకు ఇదేమీ దీపావళి కాదు. మనం కొత్త ప్రపంచం, కొత్త సంవత్సరము అని సత్యయుగాన్ని అంటాం. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచం కొరకు చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఆ కుంభమేళకు ఎంతోమంది మనుషులు వెళ్తూ ఉంటారు. అక్కడైతే నీటి నదుల యొక్క మేళా జరుగుతుంది. ఎన్ని లెక్కలేనన్ని మేళాలు జరుగుతూ ఉంటాయి. వారిలో కూడా లోపల చాలా పంచాయతీ ఉంటుంది. అప్పుడప్పుడు అయితే వారి మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేహాభిమానంలో ఉంటారు కదా! ఇక్కడైతే గొడవల విషయం అంటూ ఏమీ లేదు. తండ్రి కేవలం మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. మీ ఆత్మ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయింది. మలినాలు కలిశాయి కదా! అవి యోగాగ్ని ద్వారానే తొలగుతాయి. ఇది స్వర్ణకారులకే తెలుస్తుంది. ఎవరైతే కంసాలులు ఉంటారో స్వర్ణకారులు, వాళ్ళకైతే ఈ విషయం బాగా అర్థమవుతుంది అంటున్నారు. బాబా పతిత పావనుడు, తండ్రి సుప్రీం స్వర్ణకారుడు అంటే సుప్రీం కంసాలి శివబాబా. అందరిలోని మలినాలను తొలగించి స్వచ్ఛమైన బంగారంగా తయారు చేస్తారు. బంగారాన్ని అగ్నిలో వేయడం జరుగుతుంది. ఇది యోగము అనగా స్మృతి. స్మృతి యొక్క అగ్ని. ఎందుకంటే స్మృతితోనే పాపాలు భస్మమవుతాయి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా స్మృతి యాత్ర ద్వారానే అవుతారు. అందరూ సతో ప్రధానులుగా అవ్వరు. కల్పక్రితంలాగే పురుషార్థం చేస్తారు. పరమాత్మది కూడా డ్రామాలో పాత్ర నిశ్చితమై ఉంది. ఏదైతే నిశ్చితమై ఉందో అదే జరుగుతూ ఉంటుంది. అది మారదు. రీల్ తిరుగుతూ ఉంటుంది కదా! బాబా అంటారు, మున్ముందు మీకు నేను గూహ్యాతి గూహ్యమైన విషయాలను వినిపిస్తాను. మొట్టమొదటైతే వారు సర్వాత్మలకు తండ్రి అన్న నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. వారిని స్మృతి చేయాలి. మన్మనాభవ అర్థం కూడా ఇదే. అంతేకాని శ్రీకృష్ణ భగవాను వాచ అన్నదేమీ లేదు. ఒకవేళ శ్రీకృష్ణుడు అయినట్లయితే అందరూ అతని వద్దకే తరలి వచ్చేవారు కదా! వెంటనే గుర్తించగలిగేవారు కదా! మరి కోట్లాది మందిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారు అని ఎందుకు గాయనం చేయబడుతుంది? ఎందుకలా అన్నారు మరి భగవంతుడు? శ్రీకృష్ణుడే గనక నిజంగా నన్ను కోట్లలో కొందరే తెలుసుకుంటారు అని అంటే అది అసత్యం అయిపోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి అందరూ గుర్తిస్తారు. ఇక్కడైతే బాబా అర్థం చేయిస్తున్నారు. మనుషులకు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇంతకుముందు కూడా ఇలా జరిగింది. నేనే వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఇక తర్వాత ఆ శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా మాయమైపోతాయి. మళ్ళీ తమ సమయం అనుసారంగా భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవన్నీ ద్వాపర యుగం నుండి వెలువడతాయి. సత్యయుగంలో ఒక శాస్త్రం కూడా ఉండదు. భక్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇప్పుడు ఇది భక్తి రాజ్యము. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు శ్రీ 108 జగద్గురువు అని పిలువబడేవారు. ఈ రోజుల్లో అయితే ఒక సున్నా పెంచేశారు. 108 కాదు, 1008 జగద్గురువు అని కూడా రాసేస్తారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాలను తిప్పేటప్పుడు అందులోని పుష్పము నిరాకారునిది మరియు ఆ తర్వాత జంట పూసలు ఉంటాయి అని వారికి తెలుసు. బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గము కదా! ప్రవృత్తి మార్గం వారు నివృత్తి మార్గం వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగాన్ని నేర్చుకోవలసి వస్తుంది. అక్కడైతే అనేక రకాల హఠయోగాలు ఉంటాయి. రాజయోగము ఒకే విధమైనది ఉంటుంది. స్మృతి యాత్ర ఒక్కటే. దీనినే రాజయోగము అని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. అవి శారీరక ఆరోగ్యం కోసం. ఈ రాజయోగాన్నైతే తండ్రి నేర్పిస్తారు. మొట్టమొదట ఆత్మ, ఆ తర్వాత శరీరము. కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులుగా శరీరంగా భావిస్తూ వచ్చారు. అందుకే తలక్రిందులుగా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి లభిస్తుంది.
अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ అభిమానిగా అయి సాక్షి స్థితిలో చూడాలి. ఆత్మాభిమానిగా అయి సాక్షిగా అయి చూడాలి. తమ మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరిచిపోవాలి. సెకండ్ పాయింట్, మాయతో ఓడిపోకూడదు. స్మృతి అగ్నితో పాపాలను నాశనం చేసుకొని ఆత్మను పావనంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సాక్షి స్థితిలో ఉండి డ్రామాను చూడండి అంటున్నారు. పరంధామం ఇంటిని అలాగే సత్యయుగం రాజధానిని జ్ఞాపకం చేయాలి. బుద్ధితో ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అంటున్నారు. ఒకటి సాక్షిగా చూడాలి, ఇంటిని రాజధానిని జ్ఞాపకం చేయాలి, అలాగే మర్చిపోవాలి పాత ప్రపంచాన్ని. సెకండ్ పాయింట్లో మాయతో ఓడిపోకూడదు, స్మృతి అగ్నితో పాపాలను దగ్ధం చేసుకోవాలి అంటున్నారు. వరదానం. దీపావళి నాడు యథార్థ విధితో తమ దైవీ పదవిని ఆహ్వానించే పూజ్య ఆత్మాభవ. దీపావళి నాడు యథార్థ విధితో తమ దైవీ పదవిని ఆహ్వానించే పూజ్యాత్మాభవ. వివరణ. దీపావళి నాడు పూర్వం మనుషులు విధిపూర్వకంగా దీపాలను వెలిగించేవారు. దీపం ఆరిపోకుండా ఉండేందుకు శ్రద్ధ తీసుకునేవారు, నూనె పోసేవారు, విధిపూర్వకంగా ఆహ్వానము అభ్యాసంలో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులుగా బల్బులు వెలిగిస్తున్నారు. దీపావళిని జరుపుకోవటం లేదు. ఇప్పుడు అది ఒక మనోరంజనం అయిపోయింది. ఆహ్వానించే విధి మరియు సాధన సమాప్తమైపోయాయి. స్నేహం సమాప్తమైపోయి కేవలం స్వార్థమే మిగిలిపోయింది. అందుకే యథార్థమైన దాత రూపధారి అయిన లక్ష్మి ఎవరి వద్దకు రావడం లేదు. కానీ మీరందరూ యథార్థ విధితో మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు. అందుకే స్వయమే పూజ్య దేవీ దేవతలుగా అయిపోతారు. లక్ష్మి, నిజమైనటువంటి లక్ష్మిని ఆహ్వానించాలి అంటే బాబా విధిని తెలియజేస్తున్నారు. యథార్థంగా విధి ద్వారా మీరు ఆత్మజ్యోతిని వెలిగించుకోండి. అప్పుడు మీ లోపల దైవీ పదవిని మీరు ఆహ్వానించగలుగుతారు, ఆత్మని పవిత్రంగా చేసుకుంటే. స్లోగన్. అక్కడేమో పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి ఇంటినంతా కూడా శుభ్రం చేస్తారు. పవిత్రత అంటే క్లీన్లీనెస్. ఇంటర్నల్గా ఆత్మని క్లీన్ చేసుకోవడానికి బదులుగా బయట క్లీన్ చేసుకొని లక్ష్మిని ఆహ్వానిస్తారు. బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మను వికారాల మలినం నుండి తొలగించి పవిత్రంగా చేసుకుంటే మీ లోపల దైవీ పదవిని మీరు ఆహ్వానించగలుగుతారు అని. స్లోగన్. సదా అనంతమైన వృత్తి, దృష్టి మరియు స్థితి ఉన్నట్లయితే విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది. అనంతమైన దృష్టి, వృత్తి, కృతి అలాగే స్థితి ఉన్నట్లయితే విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది. ఈరోజు స్వమానము. నేను పూజ్య ఆత్మను. నేను పూజ్య ఆత్మను అంటే మన దేవ పదవిని ఆహ్వానించి పూజ్య ఆత్మలుగా అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.